వైభవ్ సూర్యవంశి. Vaibhav Suryavanshi. అండర్ 19 లో Knock another 100. Just 32 balls to get to this 102. లిస్టియేలో Vaibhav Suryavanshi's shoulders and he ఐపీఎల్ లో 100 of just 35 balls. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొడుతున్నాడు. Another century to his name. ఈ పిల్ల బచ్చా ఏజ్ ఓన్లీ 14 ఇయర్స్. 14 years, first ball in the big league. 14 ఇయర్స్ ఏజ్ కే పెద్ద పెద్ద రికార్డ్స్ ని హోల్డ్ చేసుకున్నాడు. सेंचुरी मार दी फास्टेस्ट ఇండియన్ టీమ్ లోకి టెండూల్కర్ కన్నా ఎర్లీ డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. मेरा सितंबर में 14 साल पूरेगा 27 सितंबर. అయితే పదండి వీడియోలో వైభవ్ సూర్యవంశి స్టోరీని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అయితే స్టోరీ స్టార్ట్ అయింది 27th March 2011. సంజీవ్ సూర్యవంశి అండ్ వైఫ్ ఆర్తి సూర్యవంశికి పుట్టిన కొడుకు వైభవ్ సూర్యవంశి. వైభవ్ మోతీపూర్ విలేజ్ సమస్తిపూర్ డిస్ట్రిక్ట్ బీహార్ నుంచి వచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ డీటెయిలింగ్ వీడియోలో ముందుకు వెళ్తూ కనెక్ట్ అవుతుంది, సో మిస్ అవ్వకండి. తనకి 5 years వచ్చినప్పటికి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. 5 साल की उम्र से क्रिकेट खेलना शुरू किया. అలా క్రికెట్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ వైభవ్ వాళ్ళ ఫాదర్ కి రెగ్యులర్ గా కనిపించేది. వైభవ్ వాళ్ళ ఫాదర్ బేసికల్లీ ఒక ఫార్మర్. తనకున్న ల్యాండ్ లో చిన్న ప్లేస్ లో ఒక క్రికెట్ పిచ్ తయారు చేయించి వైభవ్ ని ప్రాక్టీస్ చేయించేవారు. తన బ్యాటింగ్ లోని ఇంప్రూవ్మెంట్ చూసి వాళ్ళ ఫాదర్ లోకల్లో ఆడుతున్న ప్లేయర్స్ కి పిలిచి కొంచెం అమౌంట్ ఇచ్చి నెట్స్ కట్టి డైలీ వైభవ్ ని బౌలింగ్ చేయమని హైర్ చేశారు. जितने हैं बॉलर सब आके उसको खिलाते थे. అలా వైభవ్ కి 9 years వచ్చినప్పటికి వాళ్ళ ఫాదర్ కనిపించింది వైభవ్ ని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయాలి అని. కానీ బీహార్ స్టేట్ లో క్రికెట్ అకాడమీస్ చాలా తక్కువ, అందుకే 2 academies లో జాయిన్ చేశారు వైభవ్ ని. ఒకటి పాట్నాలో, ఇంకోటి సమస్తిపూర్ లో. వీక్ లో 3 days మోతీపూర్ టు సమస్తిపూర్ 89 kilometers, రిమైనింగ్ 4 days మోతీపూర్ టు పట్నా 100 kilometers జర్నీ చేయడం వల్ల వాళ్ళ ఫాదర్ ఫార్మింగ్ అండ్ లోకల్ షాప్ టోటల్ గా క్లోజ్ చేసి వైభవ్ క్రికెట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టేవారు. संघर्ष काफी किए, दुकान भी छोड़ना, सब कुछ त्याग दिए. बस समझिए तो बेरोजगार बन के उसके पीछे लगे रहे. వాళ్ళ ఫాదర్ చేసిన ఈ సాక్రిఫైస్ వైభవ్ బ్యాటింగ్ ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లింది. गांव का, जिला का, राज्य का और देश का नाम रोशन करे, बस यही इच्छा है. దీనికి రిజల్ట్ గా ఓన్లీ 12 years ఏజ్ కే వైభవ్ నేమ్ బిను మ్యాన్కర్ ట్రోఫీ అండర్ 19 డొమెస్టిక్ లో వైభవ్ జర్నీ స్టార్ట్ అయింది. ఆడిన ఫస్ట్ 5 matches లోనే 400+ runs బాధేశాడు. ఇదే పర్ఫార్మెన్స్ వల్ల వైభవ్ ఎంట్రీ అయింది అండర్ 19 బి టీమ్ లో. అంటే నెక్స్ట్ అండర్ 19 టీమ్ కి రావాలి. ఇక్కడ వైభవ్ ఎంట్రీ అవుతే మన గాడ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ 16 years డెబ్యూ ని బ్రేక్ చేసి యంగెస్ట్ ఇండియన్ గా మారేవాడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం డిఫికల్ట్ అయింది. వైభవ్ అండర్ 19 టీమ్ కి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ అయింది. ఎందుకంటే ఇనీషియల్ గా వైభవ్ బాగానే పర్ఫార్మెన్స్ చేసేవాడు, కానీ అండర్ 19 టీమ్ కి కావాల్సిన స్కిల్లింగ్ వైభవ్ దగ్గర కనిపించలేదు. ఎందుకంటే అండర్ 19 టీమ్ లో ఇంగ్లాండ్ అండ్ బంగ్లాదేశ్ అగెన్స్ట్ లో ఆడిన సిరీస్ లో వైభవ్ కంటిన్యూస్ గా ఫ్లాప్ లోనే నడిచాడు. ఇదే రీజన్ వల్ల అండర్ 19 బి టీమ్ లో కూడా డ్రాప్ అయ్యాడు. టీమ్ నుంచి డ్రాప్ అయిన తర్వాత వైభవ్ మళ్ళీ బీహార్ కి రిటర్న్ వచ్చేసాడు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ కనిపించింది ఈ ప్లేయర్ ని మళ్ళీ బ్యాక్ చేయాలి, ఇలాంటి టాలెంట్ ని ఇక్కడే స్టాప్ చేయకూడదు అని మళ్ళీ బీహార్ క్రికెట్ అసోసియేషన్ వైభవ్ ని ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇంక్లూడ్ చేసింది. అలా వైభవ్ 12 years ఏజ్ కే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ వైభవ్ కి ఇండియన్ టీమ్ లోకి రావడానికి మళ్ళీ ఛాన్స్ వచ్చింది, కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ వల్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా డ్రాప్ అయ్యాడు. కానీ బీహార్ స్టేట్ వైభవ్ స్కిల్లింగ్ ని పెంచాలని అండర్ 23 టీమ్ లో యాడ్ చేసింది. అంటే ఓన్లీ 13 years ఏజ్ పిల్లాడు 23 years ఉన్న ఏజ్ ప్లేయర్స్ తో కంపీట్ చేయబోతున్నాడు. ఎప్పుడైతే అండర్ 23 లో యాడ్ అయ్యాడో వెంటనే బాధిస్తాడు ఎక్సలెంట్ 91 runs. ఇదే స్పెషల్ ఇన్నింగ్స్ వల్ల వైభవ్ ఎంట్రీ అయ్యాడు అండర్ 19 టీమ్ లో. అండర్ 19 టీమ్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆస్ట్రేలియా అగెన్స్ట్ లో బాధిస్తాడు 58 balls లో సెంచరీ. Vaibhav Suryavanshi is truly special. ఇదే పర్ఫార్మెన్స్ వల్ల వైభవ్ ని లిస్ట్ ఏ క్రికెట్ లో మళ్ళీ యాడ్ చేశారు. అలా 2024 ఎండ్ అయ్యేసరికి 2025 ఐపీఎల్ ఆప్షన్ లో వైభవ్ నేమ్ రిజిస్టర్ అయింది. కానీ 2025 ఆప్షన్ అవ్వక ముందే ఢిల్లీ అండ్ రాజస్థాన్ టీం కాల్ చేసి వైభవ్ కి ట్రయల్స్ కోసం పిలిచారు. అన్నారు ఈ ట్రయల్స్ లో నువ్వు పాస్ అవుతే 2025 ఆప్షన్ లో కన్ఫర్మ్ గా బై చేస్తాం. राजा ट्रायल्स दो, अगर ट्रायल्स में अच्छा करोगे तो हम आपको ऑक्शन में बाय कर लेंगे. ఇదే రీజన్ వల్ల 2025 ఐపీఎల్ ఆప్షన్ లో ఢిల్లీ అండ్ రాజస్థాన్ టీం వైభవ్ మీద కంటిన్యూస్ గా బిట్ చేస్తూ వెళ్ళింది. फाइनल గా రాజస్థాన్ టీం వైభవ్ ని 1 crore 10 lakhs की కొనుక్కుంది. वैभव का सिलेक्शन आईपीएल में हो गया है. 1 crore 10 लाख में राजस्थान रॉयल्स ने खरीदा. అలా వైభవ్ ఐపీఎల్ లో యంగెస్ట్ డెబ్యూటెంట్ గా మారాడు.
వైభవ్ ఐపీఎల్ లో ఎంట్రీ అయితే ఇచ్చాడు, కానీ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్స్ కనిపించింది ఓన్లీ 13 ఇయర్స్ పిల్లాడు ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్ లాంటి టాప్ ప్లేయర్స్ దగ్గర ఎలా పర్ఫార్మెన్స్ చేయగలడు అని. కానీ ఇదే టైం అప్పుడు వైభవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అయింది. अभी मेरा सितंबर में 14 साल पूरेगा, 27 सितंबर। ఈ ఇంటర్వ్యూ క్లిప్ 2023 లో రికార్డ్ చేసింది. ఈ క్లిప్ లో అన్నాడు 27 సెప్టెంబర్ కి 14 ఇయర్స్ కి టచ్ చేస్తాను అని. అంటే ఈ టైం కి వైభవ్ ఏజ్ 16 ఇయర్స్ ఉండాలి. దెన్ వై హీఈస్ ఓన్లీ 13 ఇయర్స్ ఓల్డ్ నౌ అని కాంట్రవర్సీ అయితే నడిచింది. వైభవ్ ఏజ్ ఫ్రాడ్ చేశాడని సోషల్ మీడియా మొత్తం కాంట్రవర్సీ నడిచింది. కానీ ఇదే డిబేట్ ని ఫేస్ చేసి వైభవ్ వాళ్ళ ఫాదర్ అన్నారు బీసీసీఐ టెస్ట్ చేసి మాత్రమే వైభవ్ ని కన్సిడర్ చేసింది. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. వైభవ్ ఏజ్ ఇప్పుడు 14 ఇయర్స్ నౌ, అయినా ఏజ్ ఫ్రాడ్ చేస్తే 20 ఇయర్స్ క్రికెటర్ అండర్ 19 లో ఆడితే అప్పుడు సీనియర్ ప్లేయర్ ఏజ్ ఫ్రాడ్ చేసి అండర్ 19 టీమ్ లో ఆడుతున్నాడు అనుకోవచ్చు. బట్ వైభవ్ ఏజ్ ఇప్పుడు 13 అయినా 17 అయినా ఈ స్టిల్ ఇన్ అండర్ 19 టీమ్ అని వైభవ్ వాళ్ళ ఫాదర్ మీడియాని ఫేస్ చేశారు. అలా ఐపీఎల్ లో ఎంట్రీ అయితే ఇచ్చాడు, కానీ వైభవ్ కి ఇనీషియల్ గా రాజస్థాన్ టీమ్ లో ఛాన్సెస్ అయితే రాలేదు. కానీ రాజస్థాన్ టీం ఈ సీజన్ చాలా వరస్ట్ గా పర్ఫార్మెన్స్ చేయడం వల్ల నెంబర్ 9 లో పొజిషన్ లో ఉండాలి. ఇదే టైంలో ఓపెనర్ సంజు శాంసన్ ఇంజురీ వల్ల బయటికి వెళ్ళాడు. ఇప్పుడు రాజస్థాన్ క్వాలిఫై అవడానికి ఛాన్స్ అయితే లేదు. ఎలానో సంజు శాంసన్ కూడా ఇంజురీ వల్ల బయటకి అయితే వెళ్ళాడు. ఒకసారి వైభవ్ ని ట్రై చేద్దామని రాజస్థాన్ టీం ఓపెనింగ్ లో ఛాన్స్ ఇచ్చింది. అలా 19th ఏప్రిల్ 2025 ఎల్ఎస్జీ అగ్నెస్ట్ లో వైభవ్ తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు. 181 రన్స్ చేయడానికి దిగిన రాజస్థాన్ టీంలో ఓపెనర్ వైభవ్ సూర్యవంశి దిగిన ఫస్ట్ బాల్ లో శార్దుల్ ఠాకూర్ కి కొట్టాడు బ్రిలియంట్ 6. 14 years, first ball in the big league. అలా చేశాడు 20 బాల్స్ లో 34 రన్స్. తర్వాత థర్డ్ మ్యాచ్ లో గుజరాత్ టీం 209 రన్స్ చేసి రాజస్థాన్ టీం కి 200 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఇదే మ్యాచ్ లో కొట్టాడు 35 బాల్స్ లో తన ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ. 100 of just 35 balls. ఇది ఓన్లీ సెంచరీ కాదు, ఇది ఐపీఎల్ క్రికెట్ హిస్టరీలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అయింది ఆఫ్టర్ లెజెండ్ క్రిస్ గేల్. కానీ ఐపీఎల్ ఎండ్ అవుతూ రాజస్థాన్ టీం 2026 లో వైభవ్ ని రీటైన్ చెయ్యాలా వద్దా అని కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ బాధేశాడు 33 బాల్స్ లో 57 రన్స్ అగైన్స్ట్ సిఎస్కే. ఇదే పర్ఫార్మెన్స్ వల్ల రాజస్థాన్ టీం వైభవ్ ని 2026 కి మళ్ళీ రీటైన్ చేసింది. అలా రాజస్థాన్ టీం కమిట్మెంట్ అయితే ఇచ్చింది 2026 లో జైస్వాల్ తో కలిసి వైభవ్ ఓపెనింగ్ పేర్లో కనిపిస్తాడు అని. ఇంక రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో వైభవ్ పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్ గానే నడుస్తుంది. 2020 లో ఐసీసీ పెట్టిన రూల్ వల్ల 15 ఇయర్స్ ఏజ్ కి మాత్రమే ఇండియన్ టీమ్ లో డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. సో యాజ్ పర్ ద రిపోర్ట్స్ వైభవ్ ఏజ్ మార్చ్ 27, 2026 కి 15 ఇయర్స్ కి టచ్ అవుతుంది. అయితే 15 ఇయర్స్ వచ్చిన వెంటనే వైభవ్ ఎంట్రీ అయిందంటే యంగెస్ట్ డెబ్యూ సచిన్ టెండూల్కర్ ని రీప్లేస్ చేసి యంగెస్ట్ ఇండియన్ అవుతాడు వైభవ్ సూర్యవంశి. అయితే మీకేమనిపిస్తుంది? సచిన్ కన్నా ఎర్లీ డెబ్యూ వైభవ్ చేస్తాడా? ఇఫ్ ఎస్ దెన్ కామెంట్ ఎస్, ఇఫ్ నో ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి. వీడియోని హైప్ చేయండి, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.